హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా రిమూవ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనకు ఇన్షాట్ యాప్ కావాలి. ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనము ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము వీడియో పైన ట్యాప్ చేసి న్యూ పైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఫోన్లోని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏది సెట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోస్ కానీ ఇమేజెస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మన ఇమేజ్ అయినా లేకుంటే వీడియో అయినా మనం సెలెక్ట్ చేసుకునేసి కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. నేను వచ్చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ పైన ట్యాప్ చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే స్విచ్ అనేసి వస్తుంది. ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మన ఇమేజ్ లేయర్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని మనం స్టార్టింగ్ పొజిషన్కి తీసుకురావాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇమేజ్ లెంత్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే కట్అవుట్ అనేసి వస్తుంది. దానిపైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కట్అవుట్ పైన ట్యాప్ చేయాలి. ఇప్పుడు మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లే చేసి చూసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా మనం మన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇమేజ్ కంటే కూడా వీడియో బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రా ఉంది. మనం ఈ వీడియో పైన ట్యాప్ చేసి పైన స్ప్లిట్ పైన ట్యాప్ చేసి డిలీట్ చేసి తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకుందాం.